హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో కర్రీ వచ్చేసి ఎండు మెత్తళ్ళు అండి. ఎండు మెత్తళ్ళలో మనం కూరగాయలు కలిపి వండుతామన్నమాట. ములక్కాడ, వంకాయ, బంగాళదుంప ఏముంటే అవి మీ దగ్గర కూరగాయలు వేసి ఎండు మెత్తళ్ళతో కర్రీ ఏ విధంగా చేయాలో మనం తయారీ విధానం చూద్దామండి. ఇప్పుడు ఇదిగోండి మన మిక్స్డ్ వెజ్ విత్ ఎండు మెత్తళ్ళతో కర్రీ కోసం నేను తీసుకున్న పదార్థాలండి. 2 వంకాయలు కడిగి ఉప్పు నీటిలో వేసాను. అవి నల్లగాను చేదుగాను అవ్వకుండా ఉంటాయి అన్నమాట. ఇదైతే మీడియం సైజు టమాటా ఒకటి, పొటాటో మీడియం సైజు ఒకటి, ఆనియన్ మీడియం సైజు ఒకటి, 2 పచ్చిమిర్చి చీలికలు, అదేమో కొత్తిమీర. తర్వాత ఎండు మెత్తళ్ళు ఇవి శుభ్రంగా క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాను. తర్వాత ములక్కాడలు 2 ఇవి కూడా శుభ్రంగా కడిగి తీసి పెట్టుకున్నాను. తొక్క తీసి చింతపండు ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు నేను నానబెట్టాను. మరీ ఎక్కువ పులుపు అవసరం లేదు, టమాటా వేస్తున్నాం కాబట్టి. ఇవండి ఎండు మెత్తళ్ళు కూరగాయలు కలిపి నేను వండే కర్రీకి తీసుకున్న పదార్థాలు. మీరు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇవే వండవసరం లేదు. కొన్ని తగ్గించినా పర్వాలేదు, కొన్ని యాడ్ చేసినా పర్వాలేదు, కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి. సేమ్ ఇవే వండాలి, ఇలాగే చేయాలని ఏమీ మ్యాండేటరీ కాదు. మన దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసుకోవచ్చు. ఇందులో కొన్ని లేకపోయినా పర్వాలేదు. ఓకే, ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి మన కర్రీ స్టార్ట్ చేయడం కోసం నేను స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాను. 1 స్పూన్ ఫుల్గా వేసాను, హాఫ్ వేస్తున్నాను. ఎందుకంటే నేను తీసుకున్న కూరగాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1.5 స్పూన్ వేసాను, లేదంటే 1 స్పూన్ వేసేదాన్ని. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఎండు మెత్తళ్ళు వేపేసి తీసేయాలి మనం. వేగనిద్దామండి. ఇదిగోండి ఏమాత్రం వేగితే చాలు ఎండు మెత్తళ్ళు. ఇవి వేగిపోయాయి, తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదిగో వేపినవి తీసేస్తాను నేను. ఇందులో ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ఉల్లిపాయలు వేసి వేగనిద్దామండి. ఆనియన్ ఇవి కొంచెం కలర్ వచ్చేదాకా వేగాక మిగిలిన కూరగాయలు యాడ్ చేద్దాం. ఇదిగో ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం ములక్కాడ వేసేయచ్చు, పొటాటో వేయచ్చు, టమాటో కూడా వేయచ్చు. వంకాయ త్వరగా మెత్తగా అయిపోతుంది కదా, అందుకు ఒక 2 మినిట్స్ ఆగా చేద్దాము. అయితే ఇందులో ఇప్పుడు పసుపు, సాల్ట్ వేసేద్దాము కూరకు సరిపడా. ఇవ్వండి కొద్దిగా పసుపు. నేను కూరకు సరిపడా సాల్ట్ వేసేస్తున్నాను. ఇది 1/2 స్పూన్ వేస్తున్నాను, ఎందుకంటే కూరగాయలు ఎక్కువ తీసుకున్నాను. మళ్ళీ అందులో చింతపండు, టమాటా వేస్తున్నాను. ఆ పులుపు వల్ల కొంచెం ఉప్పు పడుతుంది. ఇది ఇలా మగ్గేటప్పుడే మనం కారం కూడా వేసేద్దామండి. ఇది ఇలా మగ్గుతున్నాయి కదా, ఇప్పుడు కారం వేస్తున్నాను. కారం 1 స్పూన్ ఫుల్గా వేసి కొంచెం పావుగంట వేసాను. ఎందుకంటే ఇది ఎండు మెత్తలు కదా, కొంచెం స్పైసీగా బాగుంటుంది, ఘాటుగా ఉండాలి. లేదంటే 1 స్పూన్ వేసేదాన్ని. మనం ఈ టమాటా వేయడం వల్ల బంగాళదుంప అడుగంటకుండా ఉంటుందండి. ఆ టమాటా జ్యూస్ వల్ల, ఆ తడి వల్ల బంగాళదుంప అడుగంటదు. అందుకు నేను 2 ఒకసారి వేస్తాను. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు వేసేద్దామండి. ఇవి పురుగులు ఉంటాయి, చూసుకుని కోసుకోవాలి. అలాగే ఉప్పు నీటిలో కూడా వేస్తే అది చేదు అనేది రాదు. ఇంకొకసారి ఇలా కలిపేసి ఒక 1 మినిట్ అలాగా మగ్గనిద్దామండి. మగ్గిన తర్వాత వాటర్ వేద్దాం. ఇదిగో చూద్దామండి, ఒకసారి కలుపుదాము. ఓకే, నేను ఇందాక పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర వేయలేదు. ఎందుకంటే పచ్చిమిర్చి అందులో కలిసిపోతుందండి. ఆ ఘాటుకి ఎసిడిటీ ఉన్నవారికి అది ఎక్కువ అవుతుంది అన్నమాట. గ్యాస్ట్రిక్ ఉన్న, ఎసిడిటీ ఉన్న ఆ పచ్చిమిర్చి వల్ల ఎక్కువ అవుతుంది. అందుకు పచ్చిమిర్చి అందులో స్మాష్ అయిపోకుండా ఉడికి పైన అలా కనిపిస్తుంది అన్నమాట. అందువల్ల నేను లాస్ట్లో వేస్తాను, కూరలో కలిసిపోకుండా ఉండడం కోసం. ఏదైనా సరే
కూరగాయలు అలా ముక్కలు కనిపిస్తేనే బాగుంటుందండి. అందులో కలిసిపోయి స్మాష్ అయిపోతే చూడడానికి లుక్ బాగోదు, తినడానికి టేస్ట్ బాగోదు. అందువల్ల ఈ కరివేపాకు కొత్తిమీర మనం లాస్ట్లో వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, కూరకి రుచినిస్తాయి అవి. అందుకు నేను ఉడికేటప్పుడు వేస్తాను, లాస్ట్లో వేస్తాను. ఇదన్నమాట. ఫస్ట్ నేను పచ్చిమిర్చి ఉల్లిపాయలతో పాటు వేపకపోవడానికి కారణం. అది కూరలో కలిసిపోకూడదు, స్మాష్ అవ్వకూడదు. ఇప్పుడు మనం వాటర్ వేసేద్దాం సరిపడా. ఇంకొంచెం పడుతుంది వాటర్, ఇంకొంచెం పడుతుంది, చాలు. ఇవి ఉడికిన తర్వాత మనం చింతపండు పులుపు వేయాలి, ఏపి పెట్టుకున్న ఎండుమెత్తళ్ళు వేయాలి. నా దగ్గర కొద్దిగా ఉల్లికాడలు ఉన్నాయి, అవి కూడా వేస్తాను నేను కూరలో. ఇది సేమ్ ఇలాగే చేయాలని అనుకోవద్దండి అమ్మాయిలు. మీ దగ్గర ఏది అవైలబిలిటీ ఉంటే, అందుబాటులో ఉంటే అవి వేయండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఏమక్కర్లే, కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు. కాకపోతే ఈ కూరగాయలు మిక్స్ చేసి వండుకోవచ్చు అని మీకు తెలియడం కోసం నేను మిక్స్ చేసి వండుతున్నాను. అదేవిధంగా మనకు ఆ పూటకు కావాల్సిన పోషకాలు ఒకే డిష్లో వచ్చేస్తాయి మనం 2-3 రకాలు ఇలా కలిపి వండుకుంటే. ఓకే, ఉడకనిద్దాం ఇప్పుడు. తర్వాత చింతపండు వేద్దాం. చూద్దామండి మన కర్రీ ఎంతవరకు వచ్చిందో. ఉడికిపోయిందండి ములక్కాడ. అయితే నేను ఇప్పుడు ఇందులో ఇవి వేస్తాను, స్ప్రింగ్ ఆనియన్, ఉల్లికాడలు. ఇది ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా నో ప్రాబ్లం. ఓకే, ఏ అందుబాటులో ఉంటే వేసుకోండి. తర్వాత నేను ఇప్పుడు చింతపండు పులుపు కూడా వేసేస్తున్నాను. చింతపండు రసం తీసి పెట్టుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఎండు చేపలు కూడా వేసేస్తున్నాను. ఇది కొంచెం మరలా ఒక 2 మినిట్స్ ఉడకనిద్దామండి. ఈ పులుపు కూరగాయ ముక్కలకు పట్టాలి. ఎండు చేపలు దాని యొక్క రసం, ఆ ఫ్లేవర్ అందులో కూరలో దిగితే రుచి బాగుంటుంది కదా. అందువల్ల ఒక 2 మినిట్స్ అలాగా ఉడకనిద్దాం మీడియంలోనే. ఓకే అండి, ఉడకనిద్దాము. ఎండు చేపల వల్ల ఉపయోగాలు మనం తెలుసుకుందామండి. ఎండు చేపల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుందటండి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ఎండు చేపల్లో. అలాగే పొటాషియము, ఫాస్ఫరస్, సెలీనియము, నియాసిన్, విటమిన్ B12 ఉంటుందట ఇందులో ఎక్కువగా. విటమిన్ B12, ప్రోటీన్లు ఉంటాయట, కాల్షియం ఉంటుందట, ఐరన్ ఉంటుందట. తర్వాత ఆడవారికి చాలా ఉపయోగమటండి. గర్భాశయ, మూత్రాశయ సమస్యలు తగ్గుతాయట. పాలిచ్చే తల్లిలు తింటే పాల ఉత్పత్తి పెరుగుతుందటండి పిల్లలకి. పాలిచ్చే తల్లిలు ఉంటారు కదా, కొంతమందికి పాలు సరిగా పడవు, అలాంటి వారు ఎండు చేపలు తింటే పాల ఉత్పత్తి పెరుగుతుందట. చూసుకోండి మరి, మీకు ఏది అవసరం అనుకుంటే అది వాడండి. మునక్కాయ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, అందులో ఫుల్గా కాల్షియం, ఐరన్. మునక్కాళ్ళు, ఆకులు మొత్తం చెట్టు అంతా ఉపయోగమే కదా మునగ చెట్టు. కాబట్టి ఇది మనకి అన్ని విధాలా మంచిదన్నమాట. కానీ మీ దగ్గర ఏవి ఉంటే అవి కలిపి ఇలా వండుకోవచ్చు. ఇంకొంచెం ఉడకనిద్దాం. చూద్దామండి మన కర్రీ. ఈ మాత్రం పులుసు ఉండాలండి కలుపుకోవడానికి, మరి దగ్గరికి ఎగిరిపోకర్లేదు. ఇలాగా ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ఆపేయచ్చు. డిష్ అవుట్ చేద్దామండి. ఇదిగోండి ఫైనల్గా మన ఎండు చేపల పులుసు రెడీ అయిపోయింది. ఎండు చేపలు కూరగాయలు వేసి, ములక్కాడ, బంగాళదుంప, వంకాయ వేసాం మనం. మీ దగ్గర ఏమి ఉంటావో వేసుకోవచ్చు. అయితే ఇది చాలా బాగుంటుందండి, పుల్లగా, కారంగా, ఉప్పగా. ఎండు చేపలు తినే వాళ్ళకి భలే నచ్చుతుంది, చాలా బాగుంటుంది టేస్టు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు మీ కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ.